బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. మీరు అంటే ఫేమస్ అవ్వక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి? చాలా పెద్ద చేంజెస్ అండి. అది చిన్న చేంజెస్ కాదు. అసలు ఫేమస్ అవ్వక ముందు నా పరిస్థితి నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది. హానెస్ట్గా చెప్తున్నాను, దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు. ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం. పాప పుట్టే వరకే తను వర్క్, నేను వర్క్ చేసుకునేవాళ్ళం. నేను పాప పుట్టాక నేను మానేశాను, టీచింగ్ మానేశాను, ఇంట్లో ఉన్నాను. సో మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా ఫైనాన్షియల్గా, సో అందులో లాస్ అయిపోయి మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం. మొత్తం రోడ్డు మీదకి అంటే ఎలా అంటే తినడానికి బియ్యం కూడా లేవు. నాకు చాలా పెద్ద కాందాన్, మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. 2 సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను. ఎవ్వరు తొంగి కూడా చూడలేదు మా ఇంటికి, ఎవ్వరు. సుష్మా ఎలా ఉంది, ఆమెకి 2 పిల్లలు, నాకు చిన్న బాబు, ఎవ్వరు చూడలే. మా బాబు ఈవెన్ చినిగిపోయిన షర్ట్తో స్కూల్కి వెళ్ళాడు. నేను ఇంకా మర్చిపోనా లైఫ్లో. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు శివ, ఎందుకు ఎవ్వరు రాలేదు. పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని మేము పెట్టాం. అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయట్లేడని కాదు, పాపం ఒక్కరోజు కూడా బంక్ కూడా కొట్టాడు, రెగ్యులర్ గా వెళ్తాడు. కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల శాలరీ పడగానే ఆటో డెబిట్, రెండేలా పే చేస్తాం, రేషన్, ఇవి 2 అయితే కంపల్సరీ కదా. ఒక మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్, కంపల్సరీగా అది ఎలా తెస్తాం? ఆల్రెడీ ఆయనకు కావాల్సిన అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేసాడు, అది ఇవ్వడానికి లేదు. ఉన్న సోర్స్ అలా వెళ్ళిపోతుంది, ఏది లేదు. ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేసా. ఐ థింక్ 2 times చిన్నగా పానిక్ అటాక్ కూడా అయింది. నేను 2 times హాస్పిటల్లో పడ్డా. హాస్పిటలైజ్డ్ అయినా సరే నన్ను ఎవరు చూడడానికి రాలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు 2 పిల్లలు పెట్టుకొని ఎలా సర్వైవ్ అవుతుంది, ఇలాంటి సిచ్యుయేషన్. అసలు మా హస్బెండ్ 15 kgs లాస్ అయ్యాడు. మా హస్బెండ్ చెబ్బిగా బాగుంటాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ప్రెసెంట్ ఎలా ఉన్నాడో ఆ సిచ్యుయేషన్ లో అప్పుడు అలాగే ఉన్నాడు. ఆ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చాక ఎంత బక్కగా అయిపోయాడంటే ఆల్మోస్ట్ 15 kgs లాస్ అయిపోయి ఇంతే అయ్యాడు. ఎవ్వరు రాలేదండి. అతనికి పెద్ద కాందాన్ ఉంది, నాకు పెద్ద కాందాన్ ఉంది, చెప్పుకోవడానికి ఎవ్వరు రాలేరు. సొసైటీ 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 అని అంటారు. ఏ సొసైటీ వచ్చిందండి? మా నాన్న నలుగురం, మేము 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు, ఆయన లారీ డ్రైవర్. నేను పుట్టి ఇప్పుడు 32 years అవుతుందా, మా నాన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోగా నేను చూడలే. కష్టపడుతూనే ఉంటాడు. ఆయన కూడా మాకు ఇప్పటివరకు రేషన్ బియ్యం తెలియదు, మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు. అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్. మా మటనే మా ఇంట్లో, మటన్ చట్నీ, మటన్ కర్రీ, టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూసుకున్నాడు. ఆడపిల్లని కూడా మళ్ళీ అందరం కాన్వెంట్లోనే, పెద్దక్క చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళని మంచిగా చదివించాడు. మేము కాన్వెంట్, నాగార్జున గ్రూప్ స్కూల్స్, నేను పుట్టింది పెరిగింది అంతా వనస్థలిపురం. అంత బాగా చూసుకున్నా. మా నాన్నే మాకు రేషన్ బియ్యం ఎట్లే, ఏదో సిచ్యుయేషన్ వచ్చింది కానీ నేను మా పిల్లలకు పెట్టానండి, మర్చిపోలేదు. ఆ సిచ్యుయేషన్లో అనిపించింది, వాట్ ఈస్ ఫ్యామిలీ, వాట్ ఈస్ సొసైటీ, హూ ఆర్ కాల్డ్ నైబర్స్. నైబర్స్ ఎవరు, సొసైటీ ఏంటి, అసలు ఏంటి నాకేం అర్థం కాలే. నేను చిన్న పిల్లనండి. ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి తిరుగుతున్నా, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్తో ట్రావెల్ చేస్తున్నా, చాలా మంది మాట్లాడితే వింటున్నా, కాబట్టి నాకు తెలిసింది. ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ. సచ్ అన్ ఇన్నోసెంట్ ఫెలో నేనైతే. అండ్ ఇప్పటికి నేను కిడ్, ఇప్పటికి నాకు తినిపిస్తేనే తింటా, అంత వరస్ట్ క్యాండిడేట్ నేను. మా ఆయన కూడా ఇప్పటికీ మా పాపని ఎలా చూసుకుంటాడో నన్ను అలా చూసుకుంటాడు. అలాంటిది నేను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయినా, కంప్లీట్గా డిప్రెషన్. నా లైఫ్ అయిపోయింది. అంటే రోడ్ మీద పడ్డాం, ఫైనాన్షియల్గా మొత్తం పోయింది. మా ఆయనకు వచ్చిందంతా పోతుంది, ఎవ్వరు రావట్లేరు, తినడానికి తిండి లేదు. ఏం లైఫ్ ఇది, దేనికోసం బతకాలి అంటే ఇవి వచ్చేస్తున్నాయి ఇంకా థాట్. దాని తర్వాత మెల్లగా నా దగ్గర మా నాన్న నాకు పెళ్ళికి పెట్టిన గోల్డ్ ఉంటుంది కదండి, సో ఆ గోల్డ్ అదంతా అమ్మేసేసి మా ఆయనకు నా చిన్న చిన్న అప్పులు తీసేసి మా ఆయన బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయించుకున్నాక మళ్ళీ శాలరీ పడింది. సో మెల్లమెల్లగా తిండికి, నెక్స్ట్ ఈ షెల్టర్ కి ఇబ్బంది లేదు, అక్కడ వరకు వచ్చేసింది. అక్కడికి ఎవరు రాలేరు ఇంకా. దాని తర్వాత నేను చిన్నగా స్కూల్లో ఇంటి ఎదురుగానే, అంటే పాప చిన్నగా ఉంది కదండి, 2 years బేబీని తీసుకొని జాబ్కి వెళ్ళలేము, పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ, LKG UKG ఉంది. సో ఆ స్కూల్కి వెళ్ళి 12:30 వరకు పాపని తీసుకొని వెళ్ళే పర్మిషన్ ఉంది, వెళ్ళి తీసుకొని రావడం. సో అలా అవి చేస్తూ TikTok వీడియోస్ చేసేదాన్ని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
ఐ డ్రీమ్ మీడియా. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.